కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ పరాభవ పర్వం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం తప్పించుకోగలిగారు. చివరి 2 రౌండ్లు ఆమె అదృష్టాన్ని తలకిందులు చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరి రౌండ్ వరకు కూడా ఆమె పోటీ చేస్తున్నటువంటి కల్కాజీ నియోజకవర్గం 51 అసెంబ్లీ సెగ్మెంట్లో చివరి 2 రౌండ్ల ముందర వరకు కూడా అతిషి వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. కానీ చివరి 2 రౌండ్లో మాత్రం అనూహ్యంగా పుంజుకున్నారు. ఇక్కడ పుంజుకుని కలిసి వచ్చినటువంటి ఓటింగ్తో గతంలో అంటే ముందర ఉన్నటువంటి రౌండ్స్కి సంబంధించి వెనుకంజలో ఉన్న అతిషి అనూహ్యంగా దాదాపు 3500 పైచిలకు ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. ఫైనల్ రిజల్ట్ చూస్తే 12 రౌండ్లు ముగిశాయి. మొత్తం టోటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రౌండ్లు 12 రౌండ్లు. ఈ 12 రౌండ్లు ముగిసిన తర్వాత 3521 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. అధికారికంగా ఇంకా ఇది ప్రకటించబోతున్నారు. అలానే ఇక్కడ చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి రమేష్ బిధూరి ఈయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. వాస్తవానికి సీఎం క్యాండిడేట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తిగా రమేష్ బిధూరికి పేరుంది. అక్కడ గుర్జర్ల లీడర్గా ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడు. గెలిస్తే కనుక ఖచ్చితంగా సీఎం పీఠంకి రేస్లో ఉండేటువంటి వ్యక్తి అని అందరూ కూడా భావించారు. మొదటి నుంచి కూడా ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొదటి రౌండ్స్ అన్నింటిలో కూడా ఆయనే లీడింగ్లో కనిపించారు. దాదాపు 2000, 3000, 5000 వరకు 4000 వరకు కూడా ఒక దశలో లీడ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చివరి 2-3 రౌండ్లోనే అదృష్టం తలకిందులైనటువంటి పరిస్థితి. ప్రస్తుత సీఎం ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అరవింద్ కేజ్రీవాల్కి ముఖ్య అనుచరురాలు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి పగ్గాల్ని ఆమెకే అప్పగించారంటే ఎంతటి విశ్వసనీయత ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి నేపథ్యంలో అతిషి ఊహించని విధంగా 3500 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో కల్కాజీ నుంచి గెలుపొందారు. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్కి రైట్ టు లెఫ్ట్ అని భావిస్తున్నటువంటి నాయకులందరూ మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ వీళ్ళతో పాటు అరవింద్ కేజ్రీవాలే ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్షాన్ని ఎవరు లీడ్ చేస్తారో అనేటువంటి సందేహం ఉన్న తరుణంలో అతిషి విజయం మాత్రం ఒక ఉపశమనంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.